అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ క్లాస్కి స్వాగతం అండి. ఈరోజు క్లాస్లో మనం కొన్ని కంపేరిటివ్ బ్యాలెన్స్ షీట్లు, కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్లు, రేషియో అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఏంటి అనేది మనం చూసేద్దాం. ఇక్కడ మనకి 2 బ్యాలెన్స్ షీట్స్ ఇచ్చారండి. ఇచ్చి ఏం చేయమన్నారంటే, ఫ్రమ్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ఏ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ అండ్ కామెంట్. ఏమండి, కామన్ సైజ్కి కంపారిటివ్కి తేడా అనేది ఉంటుంది. కంపారిటివ్ అంటే చేంజ్, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అనేది మీరు రాస్తారు, కానీ కామన్ సైజ్లో టోటల్ అసెట్స్ని, టోటల్ లయబిలిటీస్ని 100 అనుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లంలో మీరు చూస్తే కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఉందండి. నెట్ సేల్స్ని 100 అనుకొని చెయ్యాలి. కొన్ని నేను టిప్స్ ఇవ్వగలుగుతున్నాను మీకు. అలాగే రేషియో అనాలిసిస్లో కూడా మనకి ఇక్కడ డెట్ ఈక్విటీ రేషియో అని అడిగాడు. లాంగ్ టర్మ్ డెట్స్ బై నెట్వర్త్ అంటే షేర్ హోల్డర్ ఫండ్స్ అనమాట. లాంగ్ టర్మ్ డెట్ అంటే 12% డిబెంచర్స్ అని చూసారండి. నెట్వర్త్ వచ్చేసి మనకి షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ ప్లస్ P&L అకౌంట్ అనమాట. ఇలా కొన్ని నేను చెప్తున్నాను, మీకు క్లూ ఇస్తున్నాను, చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ఒక్కొక్కసారి ఈ బ్యాలెన్స్ షీట్ అండి రేషియోస్ ఇస్తారు, దీని నుంచి మనం చక్కగా బ్యాలెన్స్ షీట్ చేయాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మ. స్క్రీన్ షాట్ తీసుకోండి, నిజమే మీరు చెప్పినట్టు. మరి క్లాస్ ఎందుకు వినాలంటే నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. కొంచెం కరెంట్ రేషియో అంటే కూడా చెప్పాను కదండి, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ అని చెప్పి. ఏమ్మా, ఎస్, ఒక బాబు అడుగుతున్నాడు, సార్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కరెంట్ లయబిలిటీ అని చెప్పి. అవునమ్మా, కరెంట్ లయబిలిటీ. ఇక్కడ కరెంట్ అసెట్స్ ఏ ఉన్నాయని అడుగుతున్నాడమ్మా. క్యాష్ ఎట్ బ్యాంక్, బిల్స్ రిసీవబుల్, డెట్ ఆర్ స్టాక్ అనమాట. ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా. అవును, లిక్విడిటీ రేషియోలో మనకి లిక్విడ్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్.